నాకు తెలిసిన ఒక ఫ్యామిలీకి జరిగింది. ఫస్ట్ నేను కూడా నమ్మలే. కానీ వాళ్ళు చెప్పినప్పుడు నేను షాక్ అయ్యాను. ఎందుకంటే జరిగింది నార్మల్ కాదు. అన్నీ స్టార్ట్ అయ్యాయి ఒక రాత్రి 2:15 వాళ్ళు రీసెంట్గా ఒక కొత్త ఇల్లుకి షిఫ్ట్ అయ్యారు. చాలా పీస్ఫుల్ కాలనీ, ఇంటి చుట్టూ సైలెన్స్. ఫస్ట్ 2 రోజులు అన్నీ నార్మల్గానే ఉన్నాయి. ఆమె హస్బెండ్, ఒక చిన్న పాప హ్యాపీగా సెటిల్ అవుతున్నారు. కానీ 3వ రోజు రాత్రి ఆమె సడన్గా లేచింది. టైం చూస్తే 2:15. హాల్ నుండి ఒక సౌండ్ వినిపించింది అని ఆమె చెప్పింది. ఫుట్ స్టెప్స్ లాగా స్లోగా ఎవరో నడుస్తున్నట్టు. ఆమె ఫస్ట్ అనుకుంది ఎవరైనా వాష్రూమ్కి వెళ్ళారేమో అని. కానీ కొంచెం టైం అయ్యాక ఆ సౌండ్ మళ్ళీ వచ్చింది. ఇప్పుడు క్లియర్గా హాల్ నుండి బెడ్రూమ్ వరకు. ఆమెకి భయం స్టార్ట్ అయింది. మార్నింగ్ అయ్యాక ఆమె వాళ్ళ హస్బెండ్ని అడిగింది, రాత్రి లేచావా అని. కానీ ఆయన చెప్పారు, లేదు, నేను లేచలేదు అని. ఇంకా షాకింగ్ ఏంటంటే ఇంట్లో ఇంకెవరు కూడా లేచలేదు. అక్కడే డౌట్ స్టార్ట్ అయింది. కానీ వాళ్ళు ఇగ్నోర్ చేశారు. నెక్స్ట్ డే రాత్రి సేమ్ టైం 2:15. మళ్ళీ అదే ఫుట్ స్టెప్స్. ఇప్పుడు ఇంకా దగ్గరగా వినిపించాయి. ఆమె చెప్పింది ఆ సౌండ్ బెడ్రూమ్ డోర్ దగ్గర ఆగిపోయింది అని. ఎవరో బయట నిల్చున్నట్టు. ఆమెకి ఐస్ ఓపెన్ చేయడానికి కూడా భయమైంది. హార్ట్ ఫాస్ట్గా బీట్ అవుతుంది. రూమ్లో సైలెన్స్, కానీ భయం చాలా ఎక్కువ. ఆమె డిసైడ్ అయింది ఎవరు అని చూడాలి అని. టైం 2:15. సౌండ్ స్టార్ట్ అయింది. ఆమె స్లోగా లేచి డోర్ దగ్గర వెళ్ళింది. చేయితో డోర్ ఓపెన్ చేసింది. కానీ హాల్లో ఎవరు లేదు. లైట్స్ అన్నీ ఆఫ్. కానీ ఆమె చెప్పింది ఒక షాడో మూవ్ అయింది అని. అక్కడే ఆమె ఫ్రీజ్ అయింది. ఇది నార్మల్ కాదు అని అర్థమైంది. ఆ మూమెంట్లో ఆమెకి చాలా భయమైంది. ఆమె ఐస్ క్లోజ్ చేసి సైలెంట్గా ఒక్కటే చెప్పింది, జీసస్ క్రైస్ట్ నన్ను కాపాడండి. ఆమె చెప్పింది. ఆ మాట చెప్పిన వెంటనే ఆ సౌండ్ ఆపేసింది. రూమ్లో ఒక కామ్ వచ్చింది. భయం కొంచెం కొంచెంగా తగ్గింది. నెక్స్ట్ డే వాళ్ళు పక్కింటి వాళ్ళతో మాట్లాడాగా ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఈ ఇల్లులో ముందు ఒక అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్ జరిగిందని. అప్పట్నుండి కొన్ని రాత్రులు ఇలా సౌండ్స్ వినిపిస్తాయని. కానీ నాకు తెలిసిన ఆ ఫ్యామిలీ ఒక విషయం క్లియర్గా చెప్పారు. ప్రతిసారి భయం వచ్చినప్పుడు వాళ్ళు ఒకటే చేశారు, సైలెంట్గా జీసస్ క్రైస్ట్ని పిలిచారు. మనం ఎక్స్ప్లెయిన్ చేయలేని కొన్ని విషయాలుంటాయి, కానీ అవి మనకి ఒక ట్రూత్ చూపిస్తాయి. భయం వచ్చిన ప్రతిసారి మనం ఒక్కరే కాదు, ఫెయిత్తో పిలిచినప్పుడు జీసస్ క్రైస్ట్ మనతో ఉంటారు. ఇదొక కల్పన కాదు, చాలామంది చెప్పిన నిజం. మీరు కూడా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేశారు. కామెంట్స్లో షేర్ చేయండి.